ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 99 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలుగా నిర్వహిస్తుంది. ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సదస్సులను అధికారులు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ప్రసూతి ఆసుపత్రులలో సేవలను మెరుగుపరిచి వైద్యాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నారు. లింగ నిర్ధారణ వల్ల జరుగుతున్న వివక్షను నియంత్రించే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినం నాడు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ర్యాలీ నిర్వహించి అందరితో చప్పట్లు కొట్టించి ఆరోగ్యం మీద అవగాహన కలిగించడమే కాకుండా ఒక సదస్సు కూడా నిర్వహించారు. అసలు ఆరోగ్యం పట్ల ఎలా ముందుకెళ్తున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఇప్పుడు ఆరోగ్య దినోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు, చాలా కార్యక్రమాలు కూడా ఈ ప్రజా ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు? మరి ప్రజలకి ఏ విధంగా వైద్యం అందించడమే కాకుండా అసలు ఆసుపత్రికి పోకుండా ఉండే విధమైన అవగాహన ఏ విధంగా కల్పిస్తున్నారు? మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం మొత్తం హెల్త్ వీక్ మనం తీసుకున్నామండి కాన్సెప్ట్. దీంట్లో నిన్న ఫుడ్ సేఫ్టీ డే చేశాము, ఈరోజు వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేశాము. అలాగే ఇంకొక 4-5 రోజుల పాటు ఇప్పుడు ఒక రోజు ఆయుష్ డే, ఒక రోజు సేఫ్ మదర్ డే, అట్లాగా మనం 4-5 రోజులు నో డ్రగ్స్ డే ఆర్ డ్రగ్స్ని ఎట్లా యూజ్ చేయాలనే డే, వీటన్నిటిది ఇంకా ఈ 4-5 డేస్ పాటు యాక్టివిటీస్ ఉంటాయి. తద్వారా ప్రజలలో చాలా మటుకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 6th మార్చ్ నుంచి మనం తీసుకున్న దాంట్లో స్పెషలిస్ట్ క్యాంప్స్ అనేవి మనము తీసుకోవడం జరిగింది ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటన్నిటిది కూడా మనము హెల్త్ స్పెషలిస్ట్ క్యాంప్స్ తీసుకున్నాము. ప్లస్ ఒక గ్రామంలో 4-5 రకాల మనం జనాలు ఉంటారంటే లైక్ ఉమెన్, ఓల్డ్ పీపుల్, తర్వాత చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇట్లాగా 4-5 కేటగిరీస్లో స్ప్లిట్ చేసి వాళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ గ్రామానికే వెళ్ళి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసే విధంగా కూడా మనము మన కార్యాచరణని 99 రోజుల పాటు తీసుకుంటున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి హెల్త్ ఫర్ ఆల్ అండ్ టుగెదర్ విత్ సైన్స్ అని ఈ ఇయర్ థీమ్. ఈ థీమ్ ప్రకారం ఇప్పుడు కొత్త పర్యావరణం మొత్తం మారుతున్న తరుణంలో రకరకాల వ్యాధులు, వింత వ్యాధులు, మనం ఎప్పుడు కనివిని ఎరుగని వ్యాధులు ఇప్పుడు మనని తాకుతున్నాయి. దానికి ఉదాహరణే 2021 కోవిడ్ లాంటిది, మనం ఎప్పుడు చూడలేదు అలాంటి మహమ్మారిని. సో వీటికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా మనము ఆలోచన విధానం పెట్టుకుంటూ ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండే దిశగా మన అధికారులు కానివ్వండి లేదా మన ప్రజలు ఎవరైతే వరంగల్ జిల్లాలో ఉన్నారో వీళ్ళందరికీ అవగాహన దిశగా ఈరోజు మార్నింగ్ మేము ఒక ర్యాలీ తీసుకున్నాము. తర్వాత మానవహారం ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ లైక్ 1 నిమిషం అందరూ చప్పట్లు కొట్టిన దాంట్లో వాళ్ళల్లో ఎట్లా అయితే చిన్నపిల్లల్లో మనము ఎలాంటి స్ట్రెస్ని లేకుండా ఎలా ఆడుకుంటారో అలాంటి వాతావరణం ఈవెన్ మనం ప్రజలలో కూడా అక్కడ చూడడం జరిగింది. సో ఇట్లాగా ఒక వినూత్నంగా ఈ కార్యక్రమం అనేది అందరూ కూడా హర్షించినారు ఇది జరిగిన తర్వాత. దాని తర్వాత మామూలుగా మన సదస్సు మనం ఏర్పాటు చేసుకొని ఎంజీఎంలో ఈరోజు మనము ఒక స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ పెట్టాము టు ది ఎంజీఎం ఎంప్లాయీస్. అండ్ అలాగే ప్రతి హాస్పిటల్ ఎంప్లాయీస్కి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయిన హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మీద, బికాజ్ ఇవి బేసిక్ టెస్ట్లు ఉంటాయి, దీనికి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం ఉండదు. సో షార్ట్ నోటీస్లో ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సైలెంట్ కిల్లర్స్ అయిన స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ని మనకి ఎప్పుడైతే మనకి తెలుస్తుందో మన బాడీ అసమతుల్యతకు లోనవుతుంది అని, బ్లడ్ షుగర్స్ రూపంలో కానీ బీపీ రూపంలో కానీ, సో వాటిని నియంత్రించుకునే విధంగా వాళ్ళు ముందే విజిల్ బ్లోయింగ్ లాగా ఇప్పుడు మనం చెప్తున్నాం వాళ్ళకి, మీ బాడీలో చక్కెర శాతం ఎక్కువ ఉన్నది లేదా హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నది అని అంటే హెల్త్ పట్ల ఫోకస్ చేసే విధంగా ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కమింగ్ డేస్లో మనకి యోగా ఆయుష్ ద్వారా యోగా దినోత్సవం కూడా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఈ 5-6 రోజులు హెల్త్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అయితే మనం చేపడుతున్నాం. మేడం ఇప్పుడు చూస్తే చాలా మంది కూడా ఇప్పుడు కలెక్టర్ భార్యలను కూడా ప్రసవాళ్ళు అనేటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయిస్తున్నారు. కానీ అందరూ కూడా ఒక
ప్రెస్టీజియస్గా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అవే కాకుండా ఏ వ్యాధి వచ్చినా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే చాలా దారుణమైన దోపిడీ జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు రెన్యువల్ చేస్తున్నారు మీరు. అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాగ కట్టడి చేస్తున్నారు? అంటే మనకి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఉందండి. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మమ్మల్ని రివ్యూ చేసిన ప్రతిసారి కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఓ పవర్ఫుల్ అస్త్రము అధికారుల చేతిలో. మీరు ఇమీడియట్గా వాటి మీద ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ కమిటీస్ ఉన్నాయో వాటిని వేసి ఇమీడియట్గా వాటి మీద ఎక్కడెక్కడైతే ఇప్పుడు రేట్స్ ఎక్కువగా ఉంటాయి హాస్పిటల్స్లో, లేదా వాళ్ళు తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చే వాటిలలో, వీటన్నిటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ అనేది పక్కాగా ఉండాలి అనేది మాకు చెప్పడం జరిగింది. అకార్డింగ్లీ ఇక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ కమిటీని మనం ఏర్పాటు చేశాము. అండ్ నిన్న మొన్న కూడా మీరు చూసుంటారు, వరంగల్ జిల్లాలో ఈ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ నర్సంపేటలో రేడ్ చేశారు వాళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడెక్కడైతే వాళ్ళు ల్యాబ్స్లో జెండర్ గురించి, ఆడపిల్లల జెండర్ గురించి చెప్పే దాని మీద కొన్ని ఎన్ఫోర్స్మెంట్ అనేది వాళ్ళు వెళ్ళి రిపోర్ట్స్ అనేవి తనిఖీ చేసి చెప్పడం జరిగింది. చూసిన మొత్తానికైతే ఏదైతే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య ప్రణాళిక అనేది చాలా పటిష్టంగా నిర్వహిస్తుంది. ఆరోగ్య తెలంగాణ చేసే లక్ష్యంతో ఇవాళ జిల్లా కలెక్టర్ల దగ్గర నుండి అందరూ కూడా చాలా సమిష్టి కృషితో ముందుకెళ్తున్న విషయం చూస్తున్నాం. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV, వరంగల్.